ప్రయాణం చేస్తున్నారు. వచ్చిందా? అవకుని వచ్చిందా? ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే నేను సర్పంచ్ గెలిచినాడు కూడా ఇంత సంతోషంగా లేదు. ఎందుకంటే నా మిత్రుడు అనుకో, అన్న అనుకో, డివిఆర్ అన్న అంటే నాకు పంచప్రాణాలు. ఆయన చైర్మన్ గానికే మనం ఒక సీట్ ఇచ్చినాం తాళ్ళపల్లి నర్సింగ్లో. తాళ్ళపల్లి నర్సింగ్ గెలిచి డివిఆర్ అన్నకు మనం గిఫ్ట్ ఇచ్చినాం. ఇంతకంటే ఇంకేం కావాలి మనకు? ఏం అవసరం లేదు. మీరు అర్ధరాత్రి నా ఇంటి తలుపు కొట్టినా సరే, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ ఆన్ ఉంటుంది. ఎక్కువ ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ ఆన్ ఉంటుంది. మీకు ఏ సమయంలో ఏ రకంగా ఎంత ఏం చేయాలి, ఏ రకంగా ఉపయోగపరుచుకుంటే నన్ను ఉపయోగించుకోండి. మీరు 7 సంవత్సరాలు సేవ చేసిన సర్పంచ్ అయిదాం అనుకున్నాం. మళ్ళా నర్సింహులకు అదృష్టం వచ్చింది, కౌన్సిలర్ అయిండు. రేపు పొద్దుగాల కాబోయే 5 సంవత్సరాలు కూడా నర్సింహులు నాలాగానే పనిచేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే నర్సింహులు నీ మీద పెట్టిన ఇంతమంది ఒక 540 మంది మనకు సపోర్ట్ చేసిర్రు. ఇంట్లో అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అందరు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ పాదాలు. ఇంతకంటే ఏం చెప్పలేను. అంటే మన మీద ఎన్ని రకాల కుట్రలు చేయాల్సిందో చేసిరు, అందరు చేసిరు. కుట్రలు చేసినా కానీ ఇంకా కొంత పాట వచ్చింది, కూకనే రాలే బిడ్డ కూసున్న సీటు. రేవంత్ రెడ్డి లాగా మనం కూడా ఎనుముల రేవంతన నేను మడిస్తున్న ఎత్తర కాంగ్రెసు జెండా. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, గ్రామం డెవలప్మెంట్ కావాలి, 10వ వార్డుని డెవలప్ చేసుకోవాలి, 9వ వార్డు డెవలప్ చేసుకోవాలి. 10వ వార్డు వాళ్ళు ఓడిపోయారు అని చెప్పి దాన్ని పెట్టేది లేదు, 9వ వార్డు గెలిచిన దీన్ని రెండుని సమానంగా అభివృద్ధి చేసుకునే బాధ్యత మనది. ఎందుకంటే మనకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పైన ఉంది, ఎమ్మెల్యే సాబ్ ఉండి కింద ఎవరున్నారు? చైర్మన్ దేవర సమతా వెంకటరెడ్డి. ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, అదే కాన్ఫిడెన్స్తో ఊరిని డెవలప్ చేద్దాం. మనందరం మంచిగా ఉండాలి, నొల్లులు పంచాలు ఏమొద్దు. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎట్లుండనో అందరం ప్రశాంతంగా ఉండాలి, అందరం ప్రశాంతంగా ఉండి ఊరిని ప్రశాంతంగా ఉంచుదాం. డెవలప్మెంట్ ఒక్కటే మన ముందున్న కర్తవ్యం. డెవలప్మెంట్ ఇంకో మాటనే లేదు. 5 సంవత్సరాలలో దామరగిద్దను చేవెళ్ళ ఈ 18 వార్డులలో ఒక మంచి వార్డుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ మాట ఇస్తున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. దేవర సమతా వెంకటరెడ్డి గారి నాయకత్వం, దేవర సమతా వెంకటరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇంకేమైనా కావాలా మనకు? ఇప్పుడు మన కౌన్సిలర్ సాబ్ ఎంత కష్టపడ్డాం మనం? 15 రోజులు, 5 సంవత్సరాలు ఆయన కష్టపడాలి మనం, అవునా కదా? 15 రోజులు ఆయన కోసం కష్టపడ్డాం, 5 సంవత్సరాలు ఆయన మన కోసం కష్టపడాలి. ఏమంటే ఇప్పుడు నర్సింహులు 2 మాటలు మాట. దామరగిద్ద ఓటర్ మార్చీలకు అందరికీ పాదాభివందనాలు చేస్తూ నాకు ఈ 15 రోజులకు సహకరించి
నేను కష్టపడడానికి ఫలితంగా మీరందరూ నాకు సహకరించి ఓటేసి ఇంత పెద్ద మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మీకందరికీ పాదాభివందనాలు చేస్తూ, ఎందుకంటే మీరందరి సహకారంతో నేను ఈరోజు ఈడ ఉన్నా కాబట్టి మీకు ఏం అవసరం ఉన్నా మనకు సమత వెంకటరెడ్డి గారు ఉన్నారో ఆయన ధైర్యంతో ఏది అడిగినా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొని వాళ్ళని ఏ తిప్పలన్నా పడి మన ఊరు డెవలప్మెంట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీరందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. పోదామా ఇంటికి? అరే చిన్న రెండు పాటలు ఊపు చూస్తుంటే నాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది మళ్ళా.